3-4 రోజుల కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు అందులో సరిపడా స్థలం లేక అవన్నీ రోడ్లపైకి వస్తున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి. ఈ పాపం ఎవరిది? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు సీనియర్ జర్నలిస్టు పాచం యాదగిరి గారు, పర్యావరణవేత్త రవీంద్ర శర్మ గారు, చెరువుల మీద అధ్యయనం చేసిన ఎన్ అంజయ్య గారు ఉన్నారు. ముగ్గురికి నమస్కారం అండి. సార్ యాదగిరి గారు, హైదరాబాద్ నగరంలో 3-4 రోజులు చూస్తున్నది టీవీలలో, పత్రికల్లో, పతాక శీర్షికల్లో చెరువులు కుంటలు ఆ నీళ్ళన్నీ మొత్తం ఇళ్లలోకి వస్తున్నాయని. ఇట్లా రావడానికి ప్రధానమైన కారకులు ఎవరు? ఒక్కటి పరిపాలకులు అనాలండి. ముఖ్యంగా 1983 నుంచి 83 నుంచి విచ్చలవిడిగా జరిగింది. 96 నుంచి ఇంకా ఎక్కువైపోయింది. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్తో పేగుబంధం లేని వాళ్ళు, హైదరాబాద్ మీద మమకారం లేని వాళ్ళు, హైదరాబాద్ ప్రజల మీద సానుభూతి కానీ ప్రేమ కానీ లేని వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అయినారు. అధికారులంతా అవినీతి పరులైనారు. కుళ్ళి కంపు కొడుతున్నది. 96 నుంచి జరిగిన పని ఏమిటి? హైదరాబాద్లో ఎక్కడ చూసినా విధ్వంసమే చేసినారు. ఒకటి కాదు, హైదరాబాద్లో గాలి విషయం, నీరు విషయం, చెరువులన్నీ సెప్టిక్ ట్యాంకులు ఉంటే మొత్తం కబ్జాలు పెట్టినారు, లేదా సెప్టిక్ ట్యాంకులు. మనం చూద్దాం, ఉస్మాన్ సాగర్ కబ్జా పెట్టినారు, హిమాయత్ సాగర్ కబ్జా పెట్టినారు, దుర్గం చెరువు ఎంత సీక్రెట్ లేక దాని పేరు మొత్తం గోల్కొండకు నిలిచేది, అది కబ్జా పెట్టినారు, మూసాపేట చెరువు కబ్జా పెట్టినారు, మూసీనది కూడా కబ్జా పెట్టినారు. ఎక్కడ మూసీనది కూడా కబ్జా పెడితే ఎట్లా అండి? ఎవరికైనా 1920లో ఉస్మాన్ అలీ ఖాన్, మనం ఏదైతే ఫ్యూడల్ ప్రభావం తిరుగుతున్నామో ఆ ఉస్మాన్ అలీ ఖాన్ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు పెట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్యని దండం పెట్టి తీసుకొచ్చి సర్ మీర్జా ఇస్మాయిల్ అనే మైసూర్ ఇంజనీర్ని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసి, ఇంజనీర్ వాళ్ళు ఇప్పుడు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇంజనీర్, అట్లాంటి ఇంజనీర్ లేరు, వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ ప్లానింగ్ చేసినారండి. చక్కటి ప్లానింగ్. ఒక్క అంగుళం కూడా చెరువులు కబ్జా కావడానికి వీల్లేదు. హైదరాబాద్ వాజ్ భాగ్యనగర్, చెరువులన్నీ చిటి అంటే తోటలు. హైదరాబాద్ వాజ్ ఎయిర్ కండిషన్ బై నేచర్. చెరువులు తోటల వల్ల హైదరాబాద్ చల్లగా ఉండేది. దక్కన్ పీఠభూమి, ఈ చెరువులు పైనుంచి కిందికి సహజంగా నీరు పారి వర్షాకాలంలో చెరువులు ఏర్పడతాయి. దక్కన్ పీఠభూమి అంతా అంతే. చోటా నాగ్పూర్, జార్ఖండ్ నుంచి కింద ఉన్న మైసూర్ దాకా అదంతా దక్కన్ పీఠలో సహజంగా చెరువులు ఏర్పడతాయి. కానీ కోస్తా నుంచి వచ్చిన వాళ్ళకు చెరువుల గురించి తెలియదు, వాడికి నది గురించే తెలుసు. చెరువులు ఎట్లా ఏర్పడతాయి, చెరువులను ఏం చేయాలి, ఎట్లా కాపాడాలి, వానికి అసలు అవగాహన లేదు, ఆలోచన కూడా లేదు. వాడు ఎంత తొందరగా రియలైట్ చేసుకొని డబ్బు చేసుకొని వెళ్ళిపోదాం, పారిపోదాం, ఇండియా నుంచే పారిపోయి అమెరికాలో సెటిల్ అవుదాం, అటువంటి దొంగలు ముఖ్యమంత్రులు అయినందువల్ల, అటువంటి వాళ్ళు మంత్రులు అయినందువల్ల మొత్తం బల్దియా మున్సిపల్ కార్పొరేషన్ మగ్దూమ్ మొయిద్దీన్ రాసినాడు. అప్పటి నుంచి ఇప్పటికి అట్లాగే ఉంది. ఆయన కార్పొరేటర్గా ఉండగా రాసిన విషయం ఏంటంటే, హాయ్ బల్దియా ఖాయా పియా చల్దియా, కుచ్ కర్దియాతో కర్దియా, కుచ్ నైఖరాతో బల్దియా. ఏ పని చేయకపోతే వాడు మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిమయమైపోయింది. మొత్తం చెరువులన్నీ కబ్జా అయినాయి. మిగిలిన భూములన్నీ, ఆ మిగిలిన చెరువు అంతా ట్యాంక్ అంతా సెప్టిక్ ట్యాంక్ అయిపోయింది. మొత్తం హైదరాబాద్లో ఉండే గలీజ్ అంతా పోయింది. హుస్సేన్ సాగర్లో నీటి లక్షణాలు ఉన్నాయా, చేపలు ఉతుకుతాయా, మొత్తం BOD COD కెమికల్స్ ఎక్కడెక్కడ పరిశ్రమలు, కూకట్పల్లి మెయిన్ నాలా నుంచి అంతా వచ్చి హుస్సేన్ సాగర్లో పడుతుంది. చివరికి హైదరాబాద్లో చిరంజీవి పెళ్లి చేసుకుంటే ఉస్మాన్ సాగర్ పక్కన పెడితే ఆ మొత్తం ఆ దుర్గంధం అంతా పోయి హుస్సేన్ సాగర్లో కలుగుతుంది. అక్కినే నాగార్జున తోమటి చెరువు ఆ కబ్జా పెట్టినాడు, మనం చూస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళందరూ మాఫియాకు, కూఫియాకు, రూపియాకు, మీడియాకు అమ్మేసినందువల్ల మొత్తం అమ్మేసినారు. మొత్తం ఈ 4 కూఫియా, రూఫియా, మీడియా ఈ 4 కలిసి కబ్జా పెట్టడంతో హైదరాబాద్ మొత్తం ఆగమైపోయింది. ఒకప్పుడు ఎయిర్ కండిషన్ అయిన హైదరాబాద్లో అల్ట్రా వైలెట్ రేస్ ఎంత ఉన్నదంటే 14 పాయింట్. అరగంట సేపు ఏ పని చేయకుండా ఎండలో నిల్చుంటే ఖచ్చితంగా వడదెక్కుపోయి చచ్చిపోతాడు. అట్లాంటి హైరైజ్ స్ట్రక్చర్స్ వచ్చినాయి. ఎట్లా వస్తాయి ఆర్సీ స్ట్రక్చర్స్? ఏదైనా ప్లానింగ్ ఉందా? అర్బన్ ప్లానింగ్, కంట్రీ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ రెండు విడదీసినారా? విడదీయలేదు. కానీ హైదరాబాద్లో ఎవరి హయాం నుంచి చెరువులు కనుమరుగావడం స్టార్ట్ అయింది? ఇది 83 నుంచి మొదలైందండి. చెరువులు, తోటలు 2 కబ్జాలు అయిపోయినాయి. ఎక్కడ చూసినా తోటలు, హైదరాబాద్లో తోటలు మొత్తం. హుస్సేన్ సాగర్ ఒకప్పుడు 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, అది ఇప్పుడు 6 చదరపు కిలోమీటర్లు కూడా లేదు. ఎవరు కబ్జా పెట్టినారు? చుట్టూ ఎవరు హైమాక్స్లు కట్టినారు? దాని పక్కన ఎవరు డాక్టర్స్ క్లినిక్ అని పెట్టుకున్నారు, కార్ల క్లినిక్ పెట్టుకున్నారు, ఎవరు పక్కన చెరువు కబ్జా పెట్టినారు, ఎవరు ఫుడ్ ప్లాజాలు పెట్టినారు, మనకేం తెలుసు. పక్కన హుస్సేన్ సాగర్ పక్కనే మనం చూసినాం. హుస్సేన్ సాగర్ పక్కనే ఎన్టీ రామారావును చెప్పులతో కొట్టడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ హోటల్ యజమానికి హుస్సేన్ సాగర్ తూమును కబ్జా పెట్టి అధికారం ఇచ్చినారు. ఇట్లాంటిది ప్రకృతిని విధ్వంసం చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకునే హక్కు ఎవరిచ్చినారు? చోరస్వామ్యంలో ఇదే, ప్రజాస్వామ్యంలో అయితే అట్లా జరగదు. నిజానికి వీళ్ళందరినీ తీసుకొని పోయి జైల్లో పెట్టాలి ఇప్పటికీ, కానీ జైల్లో పెట్టలేదు. వాళ్ళను ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసినారు. మొత్తం హైదరాబాద్ అంతా కబ్జా అయిపోయింది. ఇంత కావడానికి కారణం ఎవరంటే హైదరాబాద్తో పేగుబంధం లేని వాళ్ళు. మద్రాసులో సునామీ వచ్చి మద్రాసు ఆగమైపోయిందంటే అర్థం చేసుకోవచ్చు, సముద్ర పొడును ఉంది. బాంబేలో వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్లో, బెంగళూరులో ఎట్లా జరుగుతుంది? బెంగళూరులో కూడా జరగడానికి వీల్లేదు. అయితే బెంగళూరు కంటే అధ్వానంగా హైదరాబాద్ తయారైంది.
ఈరోజు ఐటీ కంపెనీల వాళ్ళు ఇళ్లలోంచే పని చేసుకొని చెప్పండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే దానికి ఎవరి కారణం? మేము హైదరాబాద్ని అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్న వాళ్ళు, చాటా బాకాలు ఉదుకుంటున్న వాళ్ళు, అమెరికా పోయి గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి బోన్లో నిల్చోబెట్టి అడగాలి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఏం చేసినావు? చార్మినార్ కట్టినావా, గోల్కొండ కట్టినావా? ఇదంతా ఎందుకు కబ్జా అయిపోయింది? హైదరాబాద్లో రోడ్ల మీద నీళ్ళు ఎందుకుంటున్నాయి, వాగుల్లో నీళ్ళు ఎందుకుంటలేవు, చెరువులో నీళ్ళు ఎందుకుంటలేవు? అది అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ముద్దాయిలాగా దోషులుగా తలంచుకొని చేతులు కట్టుకొని ప్రజల ముందు బోన్లో నిల్చోవాలి. ఈరోజు అడగాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళని తీసుకొని రావాలి, వేరే స్టేట్లో ఉన్నా కూడా తీసుకొని రావాలి. అందుకనే దొంగలందరూ ముఖ్యమంత్రులు అయితే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు జరుగుతుంది? హైదరాబాద్ను ఆగం చేసిన వాళ్ళు అభివృద్ధి చేసినామని చెప్పుకున్నారు. ఒక్క బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ ఎల్ఎన్టీని కట్టుకొని ఇచ్చి ప్లానింగ్ చేసి మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకొని దందాలు చేసి అట్లాంటి వాళ్ళందరూ మేము మీడియాని అడ్డం పెట్టుకొని మేము చాలా గొప్ప వాళ్ళమని చెప్పుకొని ఈరోజు జనం ముందు ప్రకృతి వాళ్ళను గుడ్డలిప్పి నిల్చోబెట్టింది, నగ్నంగా నిల్చోబెట్టింది వాళ్ళు. అందుకనే ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ విధ్వంసానికి కారకులు ఎవరు? వదిలిపెట్టొద్దు. తెలంగాణ అయినాక జరగాల్సిన పని ఏంటంటే ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ వేసి ఆ కమిషను విచారణ చేసి ఎవరు దోషులో వాళ్ళందరికీ శిక్షలేయాలి. శర్మ గారు, ఈ పర్యావరణ ప్రభావం అంటే ఎప్పటి నుంచి హైదరాబాద్లో స్టార్ట్ అయింది? ఇది ఎప్పుడైతే ఆర్థిక సరళీకరణ విధానాలు అనేటువంటిది హైదరాబాద్లో వచ్చాయో అప్పుడే ఐటీ సెక్టార్ కూడా ఇక్కడికి రావటం జరిగింది. అది వస్తూనే భూమికి ఒక పెద్ద మాఫియా లాంటిది ఇక్కడ హైదరాబాద్ నగరంలో స్టార్ట్ అయింది, భూమాఫియా. ఈ భూమాఫియాతో మొత్తం ఒకప్పుడు హైదరాబాద్ ఏంటంటే గొలుసు కట్టు చెరువులు. ఒక చెరువు నిండితే అది ఇంకొక చెరువులోకి పోయేది, ఇంకొక చెరువు నిండితే ఇంకొక చెరువు పోయి మొత్తం పర్యావరణం ఒక సమతుల్యం అనేటువంటిది యాదగిరి గారు చెప్పినట్టు చెట్లు హరితహారంలాగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ రోజుల్లోనే ఉండేది. దానిపైన ఎక్కడెక్కడైతే స్వార్థం ఎక్కువైపోయి జనంలో అప్పుడున్నటువంటి పాలకులకు కూడా సేమ్ పరిస్థితుల్లో మేము డెవలప్మెంట్ చేస్తున్నాం అనేటువంటి ఒక పద్ధతిలో జనానికి చూపించేసి ఆ డెవలప్మెంట్ అనేటువంటిదంతా ఎక్కడైతే చెరువులు అనేటువంటి గ్రౌండ్ వాటర్ ఉంటూ చెరువులు ఏదైతే పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తున్నాయో వాటిని అన్నిటిని ఎకరాల కొద్దీ హైదరాబాదు నగరంలో ఏ చెరువు చూస్తే ఏమున్నది, చెరువులో ఎంతో కొంత కబ్జాలమయం అనేటువంటి పరిస్థితి మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి చెరువులు ఉన్నాయి. ఇప్పుడే చెప్పినట్టు మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోనే 2857 చెరువులు ఉంటే అప్పుడు హుడా ఉండింది, తర్వాత అంతకుముందు కూడా ఉండింది. కానీ ఈ రోజుకు 2857 చెరువులు ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఒక 169 చెరువులు ఉంటే వీటిల్లో సుమారుగా 120 చెరువులు ఎన్క్రోచ్మెంట్ అయి ఉన్నాయి. 120 చెరువుల్లో ఎన్క్రోచ్మెంట్ అయి ఉన్నాయి. దరిదాపుగా 1986 ఎఫ్టీఎల్ ఉన్నట్లు ఈరోజు అధికారులు గుర్తించినారు. ఇది ఈరోజు జరిగినటువంటిది కాదు, ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 95 నుంచి విస్తృతంగా ఈ చెరువులపైన కబ్జా. అంటే ఎట్టిగా ఉన్నటువంటి స్థలము, ప్రజలకు ఏమాత్రం తెలియనటువంటి ప్రాంతము, ఆ రోజు ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి వీళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళ యొక్క అధికారాన్ని ఉపయోగించి ఎకరాలకు కబ్జా చేశారు. అంటే ఈవెన్ ఒక్క ఉదాహరణ చెప్పుకుంటూ వస్తే రంగధాముల చెరువు అని ఐడియల్ దగ్గర అది 70 ఎకరాల చెరువు. ఇందులో 20 ఎకరాలు కొంతమంది కాలనీలు నిర్మించి అమ్మేసుకున్నారు. దాంతోపాటు అది ఎక్కడైతే ఆ చెరువు నుంచి 3 గొలుసుకట్టు చెరువుల్లోకి వచ్చి అది కుక్కటిపల్లి నాలాలో చేరేది. చెరువును కబ్జా పెట్టడమే కాకుండా దాని నుంచి పోయే నాలాను కూడా కబ్జా పెట్టినారు. అంటే కోట్ల రూపాయలకే విలువ ఇచ్చినారు కానీ రాబోయే తరంలో జనానికి వచ్చేటటువంటి ఇక్కట్లను ఆ రోజు పాలకులు ఎవరు గుర్తించలేదు, వాళ్ళకి అవసరం కూడా లేదనేటువంటిది ఖచ్చితంగా. అదే టైంలో పెద్ద ఎత్తున టౌన్ ప్లానింగ్కు చాలా గొప్ప అధికారాలు ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ ఇష్టానుసారము ఎక్కడ పడితే అక్కడ విధ్వంసం జరిగింది. చెరువుల విధ్వంసానికి అంటే ప్రభుత్వం దీన్ని చెరువులను అధ్యయనం చేయలేదా? లేకపోతే కనుక ఇప్పుడు ఇందాక విన్నట్టుగా ఎంసీహెచ్ నుంచి, హుడా నుంచి, హెచ్ఎండిఏ అంటే నగరం ఎట్లా పెరగాలని ప్లాన్ ఉంది, కానీ చెరువుల విషయంలో ఎందుకు ఇంత అంటే సైంటిఫిక్ మెథడ్ ఎందుకు తీసుకోలేకపోయింది? సార్, ప్రభుత్వ విభాగాలే చెరువుని కబ్జా చేసి కార్యాలయాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఉప్పల్ మండలం పరిధిలో నాగోల్లో మాకంకుంట అని ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. అది గతంలో చెరువు, అది 14 ఎకరాల చిల్లర ఉంది. అది దాన్ని మొత్తం పూర్తి చేసి ఆర్టీ ఆఫీస్ పెట్టారు, మాకం చెరువు. ఇట్లా చెప్పుకుంటా పోతే గవర్నమెంట్ విభాగాలు కూడా కూల్చేసి వాటికి పర్మిషన్లు తీసుకొని ఆఫీసులు కార్యాలయాల కోసం ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉందనంటే వీటి పట్ల శ్రద్ధ అసలు ఏమాత్రం కూడా లేదు. అధికారులకు కనీసం ముందు చూపు కూడా లేదు. అదేవిధంగా వీళ్ళకి రాజకీయ నాయకులకేమో రియల్ ఎస్టేట్ దందాలు, మొత్తం చెరువులన్నిటిని కూడా లేఅవుట్లు వేసేసి కోహెడలో లేకపోతే ఇక్కడ సరూర్ నగర్ చెరువు కావచ్చు, ఇంకా మీరు చాలా ఏ చెరువు తీసుకున్నా కూడా ఇప్పుడు మన్సూరాబాద్లో చిన్న చెరువు మాయమైపోయింది, కర్మన్ ఘాట్లో చేపల చెరువు మాయమైపోయింది, పెద్ద చెరువు మన్సూరాబాద్ పెద్ద చెరువు సగానికి తగ్గిపోయింది.
అంటే వర్షాలు బాగా వచ్చినప్పుడు ఆ వాటర్ని అబ్జర్వ్ చేయడానికి కానీ గ్రహించడానికి కానీ లేకపోతే స్టోరేజ్ కింద స్టాక్ అవ్వడానికి కానీ కావాల్సినటువంటి స్పేస్ కుచించుకుపోతూ ఉంటే, మరో పక్కన కన్స్ట్రక్షన్స్ విపరీతంగా పెరుగుతూ ఉంటే, దానికి తగిన ప్లానింగ్ లేకపోతే, అవుట్లెట్ బయటికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవుట్లెట్ ప్లానింగ్ లేకపోతే, ఒక పక్కన ఎప్పుడో వేసినటువంటి నాళాలు ఉన్నాయి, వాటిని విస్తరించలేదు, వెడల్పు చేయలేదు, డెప్త్ చేయలేదు, అవి పూడిపోతూ ఉన్నాయి. అరకొరగా వాటికి సంబంధించినటువంటి పూడికలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. డబ్బులు ఖర్చు అవుతున్నాయి, పేపర్ల మీద బిల్లులు క్రియేట్ చేస్తున్నారు, డబ్బులు తింటున్నారు తప్పితే వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ బాధ్యత ఇచ్చి కొంతమంది బాంబేలో సిస్టమ్ ఉందండి, ఒక్కొక్క మ్యాన్ హోల్ లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక్కొక్క ఆఫీసరు దీనికి బాధ్యత అని చెప్పేసి చాలా క్లీన్గా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏదైనా అబ్స్ట్రక్షన్స్ వస్తే క్లియర్ చేసేటట్టుగా అటువంటి సిస్టమ్ ఇక్కడ తీసుకురావాలి. సో ఆ పరిస్థితి లేదు. వర్షపు నీటిని, మురుగునీటిని సపరేట్గా సపరేట్గా నిర్వహణ చేయాలి, అది కూడా లేదు మన దగ్గర. వర్షం వస్తే అన్నీ కళాపలకంగా పోతున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన వాటర్ వర్క్స్ వాళ్ళే డ్రైనేజ్ని, మురుగునీటిని నిర్వహణ చేయాలి, కానీ అట్లా కాకుండా జిహెచ్ఎంసీ ఒక దగ్గర అసలు అది పట్టించుకోని పరిస్థితి. ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. సార్ యాదగిరి గారు, ఒక 10 ఏళ్ల కింద హైదరాబాద్ నగరం ఇంత విధ్వంసం, మీరు అన్నారు ఇందాక 80ల నుంచి అది పాడవుతూ వచ్చింది అనేది. 90ల నుంచి ముఖ్యమంత్రులు బాగా ప్రపంచానికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వారైతే కనుక మొత్తం ప్రపంచంలో దీన్ని తీసుకుపోయి పెట్టామన్నారు. అంటే వీళ్లకు ఈ ప్లానింగ్ అనేది ఎందుకు అంటే కావాలనే చేయలేదా, లేకపోతే కనుక నగరాలు పెరుగుతున్నాయి కాబట్టి వదిలేద్దామనుకున్నారా? ఒక్కటి, ఇంతకుముందు రవీంద్ర శర్మ గారు చెప్పినట్టు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మొదలైనాక ముఖ్యమంత్రులకు వెన్నుపూస లేకుండా పోయింది. వాళ్ళు ప్రపంచ బ్యాంక్ ఏది చెప్తుంది, అమెరికా ఏ దేశాలు ఇస్తే అది. క్రమ పద్ధతిలో చూడండి, హైదరాబాద్లో అన్ని పరిశ్రమలు డీఇండస్ట్రియలైజేషన్, అన్ని పరిశ్రమలు మూసేసినారు. ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాట్లూస్, రిపబ్లిక్ ఫోర్స్, డిబిఆర్ మిల్, నేతా స్పిన్ మిల్, హెచ్ఎంటీ, ఒక ఫ్యాక్టరీ కాదు, మొత్తం అన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్ను శ్మశానం చేసినారు. కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఐడిపిఎల్ బొల్లారం, ఐడిఏ బొల్లారం, చార్మిన్, అదేవిధంగా కాటెడాను, సనత్ నగరు, చెర్లపల్లి ఐడిఏ, ఆజామాబాద్ ఐడిఏ, పటంచర్ ఐడిఏ, మొత్తం పరిశ్రమల వాటికలన్నింటినీ శ్మశాన వాటికలు చేసినారు. అదేవిధంగా మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఏమేమి పరిశ్రమలు అన్ని పరిశ్రమలు మూసేసినారు, అట్లాగని చేసినారు. తర్వాత తోటలన్నీ కబ్జాలు పెట్టించినారు, చెరువులన్నీ కబ్జాలు పెట్టించినారు. ఒక చెరువు కాదు, ఆఖరికి మన దగ్గర ఉన్న ఈ హుసేన్ పక్కన ఉంది పక్కన చెరువు చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్. చిరాన్ ఫోర్ట్ 400 ఎకరాలు అయితే దాన్ని ఖాన్ లతీఫ్ ఖాన్ ద్వారా గలవారి బ్రదర్స్ ఇచ్చేసినారు, అమ్మేసినారు, సౌదీలో ఉన్న వాళ్ళకి అమ్మేసినారు. అట్లా మొత్తం చివరి నాదెళ్ల భాస్కర్ అమ్మితే మళ్ళీ చెన్నారెడ్డి వచ్చి రద్దు చేసినారు, ఎన్టీఆర్ వచ్చి రద్దు చేసినారు, అది వేరే విషయం. ఇట్లా మొత్తం అమ్మేసేసి ప్రపంచానికి అమ్మేసేసి ఇక్కడ ఉత్పత్తి లేకుండా, వ్యవసాయ ఉత్పత్తి లేకుండా, పారిశ్రామిక ఉత్పత్తి లేకుండా చేసినారు. ఒకటి. తర్వాత వాళ్ళకు అవగాహన లేదు, పెద్ద అవగాహన ఉన్నోళ్ళు కాదు, అనుభవం ఉన్నోళ్ళు కాదు, తెలివైన వాళ్ళు కూడా కాదు. మేమే బల్బు కనిపెట్టినాం, థామస్ ఎడిసన్ అలా కనిపెట్టలేదు, టెలిగ్రామ్ నేనే కనిపెట్టినాను, టెలిగ్రాఫ్ నేనే కనిపెట్టినాను, కాటన్ జిండింగ్ మిషన్ నేనే కనిపెట్టినా, స్టీమ్ ఇంజిన్ నేనే కనిపెట్టినా, ఇట్లా చెప్పుకుని గొప్పలు చెప్పుకున్న వాళ్ళందరూ వాళ్ళకి చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. చేసిన పని ఏమిటి, అన్ని చెరువులన్నింటినీ ఒక అథారిటీ కింద తీసుకొని రావాలి. కానీ కొన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఉంటాయి, హైదరాబాద్లో చెరువులే, కొన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేతులు ఉంటాయి, కొన్ని ఎంసీహెచ్ చేతులు ఉంటాయి, జిహెచ్ఎంసీ అనుకోండి, ఇప్పుడు హెచ్ఎండి అయింది, దాని చేతుల్లో ఉంటాయి, ఒకదానికి కూడా సంబంధం ఉండదు. చివరికి ఫలితంగా ఏమవుతుందంటే హైదరాబాద్లో కట్టడాలు ఎక్కువై, రోడ్లు ఎక్కువయ్యేసరికి నీళ్ళేమో భూమిలోకి ఇంకుతలేవు, అవన్నీ చెరువులకు పోవాలి, ఆ చెరువులేమో చిన్నగా అయిపోతున్నాయి, అందులో నీరు సరిపోదు. తర్వాత చాలా చెరువులకు ఫీడర్ ఛానల్స్ అన్ని మూసేసినారు, క్లోజ్ అయినాయి. ఉదాహరణకు మీకు తురకయాంజాల చెరువు ఉందండి, ఒక్క బొట్టు నీళ్ళు రాలేదు. ఇబ్రాహీంపట్నం చెరువు ఉంది, నీళ్లు రాలేదు. బీబీనగర్ చెరువు ఉంది, పక్క నుంచే వాగు పారుతున్నది, బీబీనగర్ చెరువు నీళ్ళు లేవు. భువనగిరి చెరువులో నీళ్ళు లేవు. ఇప్పుడు ఈ రోజు రేపు నిండుతుంది ఉస్మాన్ సాగర్, ఇంకా నిండలేదు. హిమాయత్ సాగర్ అంతా ఇంకా బోసిపోయే ఉన్నది. అవి నిండితే చాలు, ఇక్కడ వరదలు ఉండవు. ఒక్కటి కాదు, అనేక చెరువుల్లో పోయినాయి. ఇప్పుడు ఏనుగుల కుంట ఉందండి, వెంగళరావు పార్క్ అని పెట్టినారు, అది కుంట. అది ఆ కుంటను తీసుకొని పోయి మీరు ఎట్లా చేస్తారు? తర్వాత థియేటర్లు వచ్చినాయి, స్టూడియోలు వచ్చినాయి. మనం చూసినాం 14 చదరపు ఎకరాల విస్తీర్ణం ఉన్న 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం హుసేన్ సాగర్ను 6 చదరపు కిలోమీటర్లు చేసినారు. అది ఎవరికి? ఆ హోటల్ వాళ్ళకి, ఈ హోటల్ వాళ్ళకు, ఫుడ్ ప్లాజాలకు రకరకాల చేసినారు మీరు దాన్ని. దాంతో మొత్తము నీరు లోపలికి రాని పరిస్థితి, ఉన్న నీరు బయటకు పోవాల్సిన పరిస్థితి. ఆ నీరు కూడా ఏమైనా మంచిగా ఉందా అంటే మొత్తం రసాయనాలు, విషాలు, ఫార్మా పొల్యూషను, కెమికల్ పొల్యూషను, ఇవన్నీ కాకుండా బయలాజికల్ యాక్సిడెంట్ డిమాండ్స్, కెమికల్ యాక్సిడెంట్ మొత్తం నాశనం అయిపోయింది. సార్, మీరు యాజ్ జర్నలిస్ట్గా ఇన్నేళ్ళ సుదీర్ఘ అనుభవంలో ఒక 30 ఏళ్ల నుంచి చెరువుల మీద, హైదరాబాద్ నగరంలో వరద నీటి వ్యవస్థ మీద ఒక సీరియస్ సమీక్ష కానీ, గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ కానీ ఏమైనా తీసుకున్నదా? ప్రభుత్వము ఎప్పుడు పాలసీ డెసిషన్ తీసుకోలేదు.
ప్రభుత్వానికి సోయి ఉండాలి, సోయి లేదు వాళ్ళకు. హైదరాబాద్ సిటీతో పేగుబంధం లేనందువల్ల ఎంత తొందరగా అమ్మేసుకొని విదేశాలకు పారిపోదాం అనేది తప్పిస్తే జనానికి నిష్ఠూరం అయిపోతే పారిపోదాం, దేశం వదిలిపెట్టి పారిపోతాం, హెల్ విత్ దిస్ కంట్రీ, రెసిడ్ ఇండియా అని చెప్పి వెళ్ళిపోదాం, వాళ్ళ పిల్లలైతే వెళ్ళిపోతారు. అట్లాంటి రెసిడ్ ఇండియా, రెసిడ్ హైదరాబాద్ అనుకున్న వాళ్ళు ముఖ్యమంత్రులు అయినందువల్ల, ప్రజలంటే ప్రేమ లేని వాళ్ళు ముఖ్యమంత్రులు అయినందువల్ల ఈ దుస్థితి ఏర్పడింది. వరుసగా ఒక్కరొక్కరే దాన్ని మొత్తం హైదరాబాద్తో ఆట ఆడుకున్నారు, రాగం పట్టించడానికి ఇష్టం వచ్చినట్టు చేసినారు. లేఅవుట్లు మార్చినారు, ప్లానింగ్ మార్చినారు. ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుందనే సోయి కూడా వాళ్ళకి తెలియదు. అర్బన్ ప్లానింగ్ ఒకటి ఉంటుంది, కంట్రీ ప్లానింగ్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని కలిపి చేయాలి. కంట్రీ ప్లానింగ్ నాశనం అయితే, గ్రామాల నాశనం అయితే వాళ్ళందరూ హైదరాబాద్ పొట్ట చేత పట్టుకొని వలస వస్తే హైదరాబాద్లో ప్లానింగ్ పనిచేయదు. కాబట్టి రెండింటిని కలిపి చేయాలి. వ్యవసాయ ఉత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి ఉండేటట్టు చూసుకోవాలి. ఊర నుంచి హైదరాబాద్కి రాకుండా చూసుకోవాలి. ఇటువంటి సోయి లేదు. వంతెనలు కట్టడం కావచ్చు, బిల్డింగ్లు కట్టడం కావచ్చు, రోడ్లు వేయడం కావచ్చు, చెరువులు బాగు చేయడం కావచ్చు, ఏ రకమైన డెవలప్మెంట్ సంబంధించిన ఏ రకమైన అవగాహన లేని వాళ్ళందరూ ముఖ్యమంత్రులే, జోకర్ ముఖ్యమంత్రులు అయినందువల్ల ఇట్లా ఉంది. ఇది రాయాలి. ముఖ్యమంత్రులు అంటే ఇప్పుడు మన ఏరియా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మంత్రులుగా ఉన్న వాళ్ళు. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు చెప్తా. 3 ముఖ్యమంత్రులు మన దగ్గర ఉంచున్నది. ఆ 3 ముఖ్యమంత్రులను ఎంతకాలం ఉండనిచ్చిన వాళ్ళు? ఎన్టీ రామారావు సరే ఉన్నాడు, వేరే విషయం. పివి నరసింహరావు లాంటి పండితుడు 5 ఏళ్ళు రాజ్యం ఢిల్లీలో ఉన్నాడు, కానీ ఇక్కడ 6 నెలలు కాగానే పద చెన్నారెడ్డి లాంటి సమర్థుని పద ఒకసారి కూడా ఉండలేదు. 2 నెలలు. మిగతా నాయకులు ఏం చేస్తారు? వాళ్ళు ఇర్రివర్సిబుల్ మైనారిటీ, 200 మంది ఆంధ్ర వాళ్ళు, 100 మంది తెలంగాణ వాళ్ళు. ఏం నడుస్తుంది మీకు? ఇన్ డెమోక్రసీ ఓన్లీ హెడ్స్ ఆర్ కౌంటెడ్ ఆర్ హ్యాండ్స్ ఆర్ కౌంటెడ్, బ్రెయిన్స్ ఆర్ నాట్ కౌంటెడ్. కాబట్టి ప్రజల అవసరాలు రావు. డెమోక్రసీ కాదు ఇది. అసెంబ్లీ అనేది చోరతంత్రం, పార్లమెంట్ చోరతంత్రం. అందుకనే ఏంటంటే మీడియా కూడా రాయలేదు. శర్మ గారు, మిగతా సిటీలలో ఇప్పుడు మన హైదరాబాద్ నగరం బాగా పెరుగుతున్న సిటీ, మిగతా సిటీలలో గ్రీనరీ ఎట్లా ఉంది, మన దగ్గర ఎట్లా ఉంది తేడా? ఇప్పుడు జనరల్గా గ్రౌండ్ వాటర్ ఎక్కడైనా బాగా ఉంటే చెట్లు బాగా పెరుగుతాయి. మిగతా ప్రాంతాల్లో పెద్ద నగరాలైనటువంటి కలకత్తాను చూసినా, మీరు ఈవెన్ కేరళలో ఉండేటువంటి ట్రివేండ్రం లాంటి నగరాలు చూసినా, బాంబే చూసినా, ఎక్కడైనా కానీ మీకు చెట్లు కనిపిస్తాయి. ఎప్పుడో పురాతన కాలంలో నిజాం టైంలో ఉన్నటువంటి చెట్లు తప్ప ఆ తర్వాత ఈ 30-35 సంవత్సరాల కాలంలో, గడిచిన 30-35 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా చెట్లు నాటినటువంటిది కానీ, చెట్లు పెంచినటువంటిది కానీ లేదు. ఈవెన్ వాళ్ళు ఎక్కడైతే పార్క్స్, అర్బన్ ఫారెస్ట్రీ అనేటువంటి డిపార్ట్మెంట్ ఉందో, పేరుకు ఒక డిపార్ట్మెంట్ ఉంది ఈరోజు హైదరాబాద్ నగరంలో. ఎక్కడ చూసినా హెచ్ఎండిఏ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పార్కులు కూడా చెత్తగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ గత 10 సంవత్సరాల్లో ఎన్ని దఫాలుగా అధికారులకు ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది. ఏ కాలనీలో కూడా కొన్ని పార్కులు, ఇప్పుడు మీరు నీళ్ళు ఒకటే, చెరువులు ఒకటే కబ్జా కాదు, పార్కులు కూడా కబ్జాల్లో ఉన్నాయి. చాలా పార్కులు కబ్జాలో ఉన్నాయి. ఓపెన్ టు స్కై అనేటువంటిది ఉంటే రాబోయే తరాలకు ఏదైనా చెట్లు నాటితే ఆక్సిజన్ అనేటువంటిది ఉంటుంది. ఎక్కడ కూడా ఈ అర్బన్ ఫారెస్ట్ 10-15-20 సంవత్సరాల కాలంలో పెద్దగా ఇక్కడ పనిచేసి ఏదో బంజారా హిల్స్, అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ గార్డెన్స్, ఎక్కువగా యాదగిరి గారు చెప్తుంటారు అప్పుడప్పుడు, అన్ని బాగ్స్ అనేటువంటిది ఎక్కడ చూసినా కుందన్ బాగ్, ఇలాంటి బాగ్ అంటే తోటల నగరము అనేటువంటి పేరు ఉన్నటువంటిది ఈరోజు ఆ తోటలు ఎక్కడ కనిపించేటటువంటి పరిస్థితి పోయి అన్ని రిసార్ట్స్ అయిపోయినాయి. టోటల్ మారిపోయి హైదరాబాద్ నగరంలో మొత్తం అవుట్స్కట్స్లో అన్ని రిసార్ట్స్గా మారిపోయి అన్నీ వచ్చేసి డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఏమైంది, డ్రెయిన్ కూడా రెయిన్ ఎప్పుడో ఆ పెరిగేటువంటి క్రమంలో 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఇంత జనాభా పెరుగుతుంది అనేటువంటిది పాలకులకు ఒక విజన్ ఉండాలి. ఆ రోజు జనాభాకు ఉపయోగపడేటట్లు వాళ్ళు డ్రెయిన్ కానీ, డ్రెయిన్స్ స్టాంప్స్ కానీ కట్టాలి. ఆ విధంగా ఏం చేయలేదు. భూమిని అమ్ముకున్నారు, కబ్జాలు పెట్టినారు. వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఆదాయాలు ఉన్నాయో ఆ పనులు మాత్రమే చేశారు. వరద విషయం అసలు వాళ్ళకి పట్టనే లేదు. 95-96 ప్రాంతంలో ఒకసారి ఇక్కడ బాగా వర్షాలు వచ్చి ముంపు వచ్చింది. 2006 ప్రాంతంలో వచ్చింది. కానీ ఈ 2-3 దశాబ్దాల కాలంలో వచ్చినా కూడా ఎక్కడ తీసుకున్నటువంటి చర్యలు లేవు. కాబట్టే ఈరోజు మనకి ఈ పరిస్థితి ఎదురుగా కనపడతా ఉంది. ఈరోజు కనీసం ఒకటి అప్రిషియేట్ చేయొచ్చు. ఈరోజు యంగ్స్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ లాంటి మంత్రి నేనున్నాను మీకు అని జనంకు ప్రతి చోట చెప్పేటటువంటి పరిస్థితి, ఒక నమ్మకం కల్పించే పరిస్థితి ఉంది. కానీ ఆ రోజుల్లో ఎవరు ఏ మంత్రులు గాను మీడియాలోకి వచ్చి మీరున్నారు కదా సార్, ఈ మంత్రులు వచ్చి ఇట్లా ఉన్నా అది వెంకటరావు ముఖ్యమంత్రిగా ఉండగా ఎమర్జెన్సీలో చల్లా సుబ్బారాయణ అనే మంత్రి వచ్చినాడు. ఆయన తిరిగేవాడు, అనంతపురం జిల్లా వాడు. ఆయన అన్ని ఊర్లు తిరిగి, పాపం బస్తీలను తిరిగేవాడు, తిరిగి చూసేవాడు. మోరీలు కంప కొడుతున్నాయా అని చెప్తే అది వినేవాడు, పట్టించుకునేవాడు. ఆ తర్వాత ఆయన లుంగి కట్టుకుని పోయేవాడు. ఈ లుంగి వాళ్ళ కోనే అడిగేవాళ్ళు, కానీ తిరిగేవాడు. ఆయన తర్వాత అసలు ఎవరు తిరగలేదు. ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నారు. మేయర్ తిరుగుతున్నాడు, మంత్రులు తిరుగుతున్నారు, గల్లీ తిరుగుతున్నారు, జిల్లాలో కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు తిరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పేగుబంధం ఉన్నవాళ్ళు, ఇక్కడ ఈ పట్టణంతో పేగుబంధం ఉన్నవాళ్ళు, ఇక్కడ వాళ్ళ కన్సర్న్ ఉంటుంది, జవాబుదారితనం ఉంటుంది, ప్రజలు అడుగుతారు, నిలదీస్తారు, అందుకని తిరుగుతున్నారు. సంజయ్ గారు, చెరువుల ఆక్రమణ
అసలు చెరువులలో ఇండ్లు కట్టడం అనేది ఎవరి నుంచి స్టార్ట్ అయింది? సార్ ఇది గత 15-20 ఏండ్లుగా ఇది స్టార్ట్ అయింది. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇవాళ చాలా సివియర్ ఇష్యూగా ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిలబడి కిందికి వెళ్ళిపోకుండా ఇండ్లన్నీ నిండిపోయే పరిస్థితి, కదలలేని పరిస్థితి, ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ అవుతున్న పరిస్థితి, నిలబడలేని కూర్చోలేని పరిస్థితి. కానీ మన హైదరాబాద్ నగరము సీ లెవెల్కి మనం చూస్తే 570 మీటర్ల హైట్లో ఉంది. ఇంజనీరింగ్ విభాగము చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా విస్తరిస్తున్న దానికి అనుగుణంగా, పట్టణానికి విస్తరిస్తున్న దానికి అనుగుణంగా ఆ ప్లానింగ్ కాక చేపట్టుంటే వాటర్ హ్యాపీగా బయటకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. లెవెల్ అలా ఉంది, అప్పులో ఉన్నాం కాబట్టి. ఆ విభాగం ఒక రకంగా ఫెయిల్ అయిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా గతంలో కమిటీలు వేశారు. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీ కొన్ని సూచనలు ఇస్తుంది, వాళ్ళ కొంత ఫీజు చెల్లిస్తున్నారు, కానీ ఆ సూచనలు పాటిస్తున్న పరిస్థితి లేనే లేదు. కిర్లోస్కర్ కమిటీ వేశారు 2003లో. ఆ తర్వాత ఓఎండ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కమిటీ వేశారు. అది 2007లో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కిర్లోస్కర్ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలు అన్నీ కూడా కుచించుకుపోతున్నాయి, కబ్జాలు అవుతున్నాయి, వాటిని నిరోధించాలి. నీళ్ళ యొక్క నిలబెట్టుకునే స్టోర్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతూ ఉంది, దాని నుంచి కాపాడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఉన్నటువంటి నాలాలు, ప్రధానమైన నాలాలు కుచించుకుపోతున్నాయి. ఆ కుచించుకుపోతున్నాయి, అదేవిధంగా బాగా పూడిక ఏర్పడతా ఉంది, అవి తివ్వాలి, వాటిని వెడల్పు చేయాలి. అదేవిధంగా హైదరాబాద్ పెరుగుతున్నటువంటి హైదరాబాద్కి ఆ రోజు చెప్పిన రిపోర్ట్ అండి, ఇవాళ 1500 కిలోమీటర్లు మాత్రమే ఉంది ఈ వర్షపు నీటిని బయటికి తీసుకుపోవడానికి కావాల్సిన డ్రైన్స్. అటువంటిది 5000 కిలోమీటర్ల దూరం చేయాలి అని చెప్పారు. సరిపోయేంత నాలా ఏర్పాట్లు జరగలేదు. ఎన్నేళ్ల కింద వచ్చింది ఇది? 2003లో చెప్పారండి. 2003లో చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉండగా యూనియన్ అర్బన్ మినిస్ట్రీ, అర్బన్ డెవలప్మెంట్, దత్తాత్రేయ యూర్బన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండగా ఆయన కమిటీ వేయించినాడు. బెంగళూరుకి వేసినారు, హైదరాబాద్కి వేసినారు. అక్కడ అమలైంది, బెంగళూరు అమలైంది. బెంగళూరులో కోర్టు కూడా చెప్పింది, సుప్రీం కోర్టు కూడా చెప్పింది FTL ఉంటే కూల్చి పారేయమనేది. ఇక్కడ ఏంటంటే ఈ వర్షాలు పోతున్నాయి కదా, ఇంకా వర్షం లేనప్పటికి సమస్య ఉండదుగా, జనం మర్చిపోతారు. మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు ఆమె వర్షాలు ఈ సమస్యలు నిజంగా ఆ సమస్యని అప్పుడు శాంతపరచడం కోసం టీవీల ముందు కూర్చొని మీటింగ్లు పెడుతున్నామని చెప్పి ఆ రకంగా శాంతపరచడం జరుగుతూ ఉంది. జరిగింది, గతం అంతా కూడా అలా జరిగింది. ఇప్పుడు కాస్త పాజిటివ్ కనపడతా ఉంది. మేము అంటున్నాం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ శాశ్వత పరిష్కారాలు వచ్చే వైపుగా కృషి చేయాలి, అందుకు అనుగుణమైనటువంటి బడ్జెట్ అలకేట్ చేయాలి. ఆ రకంగా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. సార్ యాదగిరి గారు, ఇన్ని సంవత్సరాలుగా దీని మీద హైదరాబాద్ వరద మీద చర్చ జరుగుతూనే ఉంది, మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎందుకోసమని ఇప్పటి వరకు ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ ఇన్నేళ్ళ నుంచి ఎందుకోసం దీని మీద ఒక అడుగు ముందుకు రాలేదు? ఎందుకోసం ఒక చర్య కూడా తీసుకోలేదు? ఎందుకు చేసుకోలేదంటే నేరస్తులే అధికారంలో కూర్చున్నారు. చెరువులు కబ్జాలు పెట్టిన వాళ్ళు, ప్రకృతితో ఆడుకున్న వాళ్ళు. ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతి మనతో చెలగాటం ఆడుకుంటుంది, ఆ సంగతి తెలుసు వాళ్ళకు. మనకు వైస్రాయి హోటల్లో NTR మీద చెప్పుల వాన కురిపించడానికి అవకాశం ఇచ్చినందుకు హుసేన్ సాగర్ తూము కబ్జా చేసే అధికారం ఊరికి ఇచ్చినాం. మనకు అనుకూలంగా రాసినందుకు అనాస్పూర్ చెరువు కబ్జా పెట్టే అధికారం మనం ఊరికి ఇచ్చినాము. మనకు అనుకూలంగా రాసినందుకు ఇంకో ఛానల్కు లోటస్ పాయింట్ నుంచి కబ్జా పెట్టే అధికారం ఇచ్చినాం. మనకు అనుకూలంగా రాసినందుకు ఇంకో టీవీ అధిపతికి ఆయన IT సంస్థను మాదాపూర్ చెరువులో కట్టుకోవడానికి అనుమతి ఇచ్చినాం. చెరువు శిఖంలో కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినాం. నాదర్గుల్ చెరువును కబ్జా పెట్టడానికి ఇంకోరికి, సరూనగర్ చెరువు కబ్జా ఇంకో మీడియాకు, నాగమయ్యకుంట ఆక్రమించడానికి ఇంకో మీడియా అధిపతికి, అట్లా మొత్తం మీడియా అధిపతులకు ఇచ్చినందువల్ల మీడియా వాళ్ళందరూ భూ కబ్జాదారులు అయిపోయినారు. అందుకనే శ్రీశ్రీ ఏం చెప్పినాయంటే పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి అన్నాడు. కానీ గొండలు గోలుకొండలు దోచేస్తాయి. ఎందుకంటే కొండలు గోలుకొండలు అనకొండలు హనుమకొండలు మింగే అనకొండలు అవి. అందువల్ల అనకొండలు ఎక్కడ రాస్తాయి, వాస్తవాలు ఎక్కడ రాస్తాయి? రాయి అంటే చూపిస్తున్నాయి ఇష్యూ చూపిస్తున్నాయి. ఇష్యూ పైన వరద వచ్చినప్పుడు వరదని చూపిస్తున్నాయి, కానీ దానికి కారణం ఎవరు? వాళ్ళే కారణం. వాళ్ళ నేరస్తులే నేరాన్ని చూపిస్తే ఎట్లా? వాళ్ళు అసలు ఎందుకు మూల కారణం ఏదో చూపించాలి కదా, చూపించారు వాళ్ళు వీళ్ళు అందరూ కుమ్మక్కైనందువల్ల, మీడియా మాఫియా కుమ్మక్కై రూపాయ సంపాదించే ప్రయత్నంలో ఉన్నందువల్ల, దాని కూప్యాన్ని అడ్డం పెట్టుకున్నందువల్ల ఈ ఘోరాలు జరిగినాయి. ప్రకృతికి వ్యతిరేకంగా ఘోరమైన నేరాలు జరిగినాయి. ప్రకృతి వ్యతిరేకంగా పాపాలు చేసినారు.
అందువల్ల వాళ్ళ అసలు కారణాలు చూపించలేదు. మనం చూసినాం తుమ్మడికుంట చెరువు ఏ మీడియా వాళ్ళు కబ్జా పెట్టినారో మనం చూసినాం. పెద్ద చెరువు కాపరా దగ్గర ఉంటుంది, అక్కడ కూరగాయల మార్కెట్, ఎన్టీ రామారావు స్టూడియో నాల మీద కట్టుకున్నారు. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా పక్కన 14 స్లమ్స్ కాపరా దగ్గర 14 చెరువులు కూలి నీళ్ళలో ఉన్నాయి. పక్కన హెచ్ఎంటీ నగర్ లాంటి కాలనీలు కూడా నీళ్ళు వచ్చేసినాయి. నీళ్లు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ప్రగతి నగర్ చూద్దాం. ప్రగతి నగర్ 156 ప్రగతి నగర్ చెరువు, నిజాంపేట చెరువు, అంబర్ చెరువు అంటారు దాని మధ్యలోంచి రోడ్ వేసినారండి. చెరువు మధ్యలోంచి రోడ్ వేసి ప్రగతి నగర్ పోవడానికి, నిజాంపేట పోవడానికి రోడ్ వేసుకుంటారు. ఎట్లేస్తారు మీరు రోడ్డు మధ్యలో నుంచి ఎట్లేస్తారు? దాన్ని కబ్జా పెట్టడానికి అది ఇక్కడ నుంచి అక్కడ దాకా వేస్తే అది 20 ఎకరాలు ఉంది రోడ్డు విస్తీర్ణమే, పక్కన మట్టి విస్తీర్ణం. ఇట్లా మొత్తం చెరువుల మధ్యను కబ్జా పెట్టి, తూములు కబ్జా పెట్టి, తూములు మూసేసి, మత్తడి చెడగొట్టేసి, కట్టలు చెడగొట్టేసి మొత్తం నాశనం చేస్తే అది ఎట్లా ఉంటుంది? చెరువు ఎక్కడ ఉంటుంది? దీనికి మీడియా పాపం లేదా? మీడియానే దీంట్లో చేసింది. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేస్తూ పోయింది. ఎందుకు బ్లాక్మెయిల్ చేసినారంటే మీడియా ఇస్ బ్లాక్మెయిలింగ్ గవర్నమెంట్ బికాస్ గవర్నమెంట్ హెస్ బికమ్ వల్నరబుల్ టు బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్కి గురయ్యేటంత నైతికంగా పతనమైనందువల్ల ప్రభుత్వాలు బ్లాక్మెయిల్కి గురయ్యి ఇద్దరు కలిసి చేసినారు. అది అందరూ ఇప్పుడు మీరు చేస్తున్నారు, కానీ ఇంతకుముందు ఎవరైనా చేసినారా? ఏ ఛానల్ మీరు ఇంతకుముందు తీసుకెళ్ళి చూపించగలిగే వాళ్ళ తెలంగాణ వచ్చింది కాబట్టి ఇది జరిగిందని చెప్తున్నాం. తెలంగాణ వచ్చింది కాబట్టి కిర్లోస్కర్ కమిటీ అమలు 28,000 ఇల్లు కూలుస్తామంటున్నారు. కూల్చొచ్చు, ఎందుకంటే బెంగళూరులో అమలైంది అది. సో అందుకని వాళ్ళందరూ పోయి ప్రభుత్వాన్ని అడగాలి. అప్పుడున్న ఆఫీసర్లందరూ పట్టుకొచ్చి నీళ్ళు ముంచాలి. నువ్వు ఎట్లిచ్చినవరా పర్మిషన్ మాకని చెప్పి కొన్నోళ్ళు చేయాలి ఆ పని. శర్మ గారు, కొంత మెరుగుపడాలంటే ఏం చేయాలి? మన దగ్గర మెరుగుపడాలంటే ముఖ్యంగా ఉండేటువంటిది నిబద్ధత అనేటువంటిది ముందు పాలకులకున్న, అది క్షేత్రస్థాయి వరకు అమలయ్యేటట్టు నియంత్రణ ఉండాలి. ఈరోజు పాలకులకు నిబద్ధత కనిపిస్తున్న కొత్తగా వచ్చినటువంటి పాలకులకు, కానీ క్షేత్రస్థాయిలో ముందుగా ఉన్నటువంటి అలవాట్లు ఇంకా పోలే. ఇంకా అదే పద్ధతిలో అధికారులు నిర్లక్ష్యము ఆ విధంగానే ఉంది. ఈవెన్ పర్యావరణ విషయంలో కానీ, చెరువుల విషయంలో కానీ, నాలాల విషయంలో కానీ ఎక్కడ కూడా తేడా కనిపించట్లేదు. కాబట్టి ఇంకా స్ట్రింజెంట్గా సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఎరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లేకపోతే ఈరోజు మీరు గత 20 సంవత్సరాలుగా పరిశీలిస్తే 95 తర్వాత ఎందుకు ఈ చెరువులు వీటన్నిటినీ చేయటం మూలాన ఎవరికి లాభం అనేటువంటిది చూస్తే దీనివల్ల 2-3 లాభాలు. నీళ్లు అమ్ముకోవడం అనేటువంటిది 95 తర్వాతనే వాటర్ బాటిల్స్ వచ్చాయి. అంతకుముందు ఎక్కడ వాటర్ స్వచ్ఛమైనటువంటి నీళ్లు దొరికేది, కానీ ఆ తర్వాతనే వాటర్ బాటిల్స్కు పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్నారు, కానీ నీళ్ళు అమ్మడం మొదలుపెట్టారు. తర్వాత ఎప్పుడైతే ఈ చెరువులు ఇవన్నీ దెబ్బతిన్నాయో పర్యావరణం దెబ్బతిన్నది. డ్రైన్ వాటర్ మొత్తం ఆ రోజుల్లోనే చెరువుల్లోకి పోయి చెరువులన్నీ సెప్టిక్ ట్యాంకులు అవటం మూలాన విపరీతమైనటువంటి బ్యాక్టీరియా డెవలప్ అయింది. బ్యాక్టీరియా డెవలప్ అయ్యడం మూలాన హాస్పిటల్స్ డెవలప్ అయినాయి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ 95 తర్వాతనే హైదరాబాద్లోకి వచ్చినాయి. అంతకుముందు ఒక ఉస్మానియా బ్రహ్మాండంగా ఉండేది, గాంధీ బ్రహ్మాండంగా ఉండేది, నిమ్స్ ఉండేది, అక్కడ ఈఎన్టీ హాస్పిటల్ ఉండేది, అక్కడ చూస్తే ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్. వీటిపైన జనం చాలా పెద్ద ఎత్తున సర్వీసెస్ ప్రభుత్వాలకు ఉండేటివి. అంటే ప్రభుత్వాలు ప్రజల బాధ్యత నుంచి తప్పించుకొని వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే ఈ పర్యావరణాన్ని డిస్మెంటల్ చేశారేమో అనేటువంటి అనుమానం బలపడేటటువంటి పరిస్థితి గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో జరిగింది. సార్, ఇక్కడ మన దగ్గర ఒక లోతట్టు ప్రాంతంలో ఒక లేఅవుట్ వేసి దానికి అన్ని రకాల అనుమతులు తీసుకుని వచ్చి జనానికి ఇచ్చేస్తున్నారు. దాన్ని జనము కొంటున్నారు. ఇది చట్టవిరుద్ధం అనే విషయం ప్రజలకు తెలియాలంటే, అవి కొనకుండా ఉండాలంటే, వాటిని ఎంకరేజ్ చేయొద్దంటే ఎట్లా ఉంటే బాగుంటుంది? రైట్. హైదరాబాద్లో గతంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక పాలక విభాగం ఉండింది. దాని పరిధిలో ఏ లేఅవుట్ అయినా సరే వేయాలంటే దాని పర్మిషన్ తీసుకుని వేయాల్సి ఉండే. కానీ అడ్డగోలిగా వెలపల మాత్రం డిటిసిపి, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళ అనుమతులతోటి లేఅవుట్లు వేయాలనేది ఉంది. కానీ ఈ నిబంధనలు, ఈ రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని మన పేపర్లకే పరిమితమైనవి. అధికారులు పట్టించుకోలేదు. వేల లేఅవుట్లు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని లక్షల మంది ప్లాట్లు కొనుక్కున్న పరిస్థితి ఉంది. ఈ ప్లాట్లు వేస్తున్న క్రమంలో అక్కడ చెరువులను కూడా చూడకుండా మొత్తం లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకున్న పరిస్థితి ఉంది. చెరువులోకి వచ్చేటువంటి ఫీడింగ్ ఛానల్స్ను కూడా వాళ్ళు మొత్తం చెరిపేసి పూడ్చేసి మొత్తం ఇవాళ చెరువులు, ఇప్పుడు ఇంతకుముందు పాషం యాదగిరి గారు మాట్లాడుతూ చెప్పారు, చాలా చెరువులు ఇంత పెద్ద వర్షాలు పడ్డా కూడా ఇబ్రహీంపట్నం చెరువులోకి అయితే నాకు తెలిసి చాలా ఏళ్ల చూస్తున్నా అసలు నిండట్లేదు. అంటే పై భాగంలో ఉన్నటువంటి లేఅవుట్లు అడ్డదిడ్డంగా వేసేసి ఒక ప్లాన్ లేకుండా చేస్తున్నా కూడా పాలకులు చాలా నిర్లక్ష్యంగా, అధికారులు చాలా నిర్లక్ష్యంగా, డబ్బే పరమావధిగా, డబ్బుంటే చాలు అనేటువంటి దీంతో దాన్ని ఆ రకంగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పటికైనా నేను కోరేది ఏంటంటే, ఇవాళ హైదరాబాద్లో ఈ పరిస్థితి ఉంది,
విస్తారంగా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ ఇంకా పెరగబోయే పరిస్థితి ఉంది ఈ సిటీ. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఎంక్రోచ్ అయినటువంటి చెరువులన్నింటిని కూడా తిరిగి వాటి స్వాధీనపరచుకొని వాటికి ఎఫ్టీఎల్ నిర్ధారించి మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ లేఅవుట్లు ఇచ్చేటప్పుడు ఫీడింగ్ ఛానల్స్ దెబ్బతినకుండా ఉండే పద్ధతిలో ఆ అధికారులు సరి అయిన చర్యలు తీసుకోవాలి. ఆ రకమైనటువంటి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి పరిస్థితి ఉండాలి. ఉంటేనే ఇది సాధ్యమైద్ది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అడ్డగొలిగా ప్లాట్లు వేశారు, ఇల్లీగల్ లేఅవుట్లు వేశారు, ఎల్ఆర్ఎస్ అని లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని తీసుకొచ్చి గత ప్రభుత్వాల్లో స్టార్ట్ అయింది. అడ్డగొలిగి ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్న ప్లాట్లన్నింటినీ రెగ్యులరైజ్ చేసేసుకొని మళ్ళీ వాటిని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ రకంగా సొమ్ము చేసుకోవాలనేటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి ఏంటంటే ఇకపైన ఇల్లీగల్ లేఅవుట్స్ రాకుండా ఉన్న లేఅవుట్లలో చెరువులని కాపాడే పద్ధతుల్లో చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. సార్ ఫీడర్ ఛానల్స్ అన్ని క్లోజ్ చేసినారండి. కానీ లేఅవుట్ ఇచ్చేటప్పుడు అక్కడ ఇల్లు కడితే మామూలుగా అయితే ఇప్పుడు గూగుల్ ఎర్త్ వచ్చింది. గూగుల్ ఎర్త్ ప్రకారం గ్రేడియంట్ ఎంతెంత ఎక్కడెత్త ఉంటుంది, వర్షపు నీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, అన్ని లెక్కలు ఉన్నాయి. పూర్వం ఇవి ఉండేది కాదు, ఇప్పుడు మన కంటికి ముందు కనిపిస్తాయి. దాన్ని పునరుద్ధరిస్తే అప్పుడు చెరువులు నిండుతాయి. అట్లా కాకుండా చెరువుల్లోకి పోని నీరు పక్కన ఇంకో చెరువులోకి పోతున్నాయి.